బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ పై మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సబ్ కమిటీ నివేదిక మేరకు శాసనసభలో చట్టం నెంబర్ 3, 4 ప్రకారంగా 42% రిజర్వేషన్ ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు, అదేవిధంగా స్థానిక సంస్థలో ఇవ్వాలనే నిర్ణయంతో గవర్నర్ గారికి పంపి దాని తదుపరి గవర్నర్ గారు ఆమోదించి రాష్ట్రపతికి పంపింది తెలుసు. అఖిల భారత బీజేపీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల ఆయన ఏదో అనుమానంగా, అసహనంగా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా మేము తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బలహీన వర్గాల నాయకుల పక్షాన్ని అడుగుతా ఉన్నాం. లక్ష్మణ్ గారు, మీరు అఖిల భారత బీజేపీ పార్టీ అధ్యక్షులు. మేము చేస్తున్న ప్రక్రియ సరికాదు అంటే మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. 42% రిజర్వేషన్లు ఇవ్వాలని స్థానిక సంస్థల ఎన్నికలు 18 నెలలుగా వాయిదా వేసుకుంటూ పోతా ఉన్నాం. దాని మీద కేంద్రం నిధులు మీరే ఆపినారు. ఇలా కేంద్రం నిధులు వస్తలేవు, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టుకోవాలి, కానీ 42% తోటే పెట్టుకోవాలనే పట్టుదలతోటి చట్టపరమైనటువంటి అన్ని అంశాలను, చట్టము, న్యాయము, ప్రజా అభిప్రాయము అన్ని కలవిడిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతుంటే మీకున్న అనుమానం ఏంది అని అడుగుతా ఉన్నాం. మీకున్నటువంటి అభిప్రాయాలు ఏంది బలహీన వర్గాల పట్ల? మొన్న కూడా మేమందరం కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసే సందర్భంలో ఏది ఏమైనా సరే రిజర్వేషన్లు కాపాడుకోవడానికి అన్ని కుల సంఘాలు ఆనాడు తెలంగాణ సాధన కొరకు ఏ విధంగా జాయింట్ యాక్షన్ కమిటీలు ఏర్పడ్డాయో అదేవిధంగా ఏర్పడి మళ్ళీ కాపాడుకుంటాం. ఎవరు కూడా కడుపుల కత్తులు దాచుకొని అలుపుకునే ప్రయత్నం జరగద్దు. రాజకీయ పార్టీల తాబేదారులుగా మారకండి. మీరే బలహీన వర్గాలు బీజేపీలో ఉన్నా, టీఆర్ఎస్లో ఉన్నా మీ నాయకత్వాన్ని ఒప్పించండి. ఇంతకంటే బెస్ట్ మెథడ్ ఏముందో చెప్పండి. మా ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షుడు చెప్పినాడు, మాకు సీరియస్నెస్ ఉంది, 42% అమలు చేయాలి, దాని కొరకు ఏం చర్యలు తీసుకోమని చెప్పాలని అడుగుతా ఉన్నాం. లక్ష్మణ్ గారు అంటూ ఉన్నారు ఆర్డినెన్స్ ఎట్లా వెళ్తుందని. నేను అడుగుతా ఉన్నాం, ఇలా మేమందరం కూడా తెలంగాణ రాష్ట్ర శాసనసభ చట్టం చేసి గవర్నర్ గారి ఆమోదం పొందిన తర్వాత నిజంగా బీజేపీలో మీకు సమర్థవంతమైనటువంటి మాట చెల్లితే రాష్ట్రపతి గారి ఆమోదం పంపించి 9వ షెడ్యూల్లో పెట్టించి ఎటువంటి ఆటంకాలు లేకుండా తీసుకుపోండి అని చెప్పి కోరుతా ఉన్నాం. అది చేయరు. మీ యొక్క సాంప్రదాయాలు, మనువాద సాంప్రదాయాల ప్రకారం ఆనాడు కూడా మండల కమిషన్ తెస్తే కమండలం పేరు మీద రిజర్వేషన్ వ్యతిరేకించినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించి కనీసం శాసనసభ పక్ష నాయకుడు చేయలేకపోయిన మీరు బీసీ అధ్యక్షుడు ఉంటే ఆ అధ్యక్షుని ఎదుగుదల చూడలేక బండి సంజయ్ని తొలగించి కేసీఆర్ మౌత్ పీస్ కిషన్ రెడ్డిని పెట్టింది మీరు. ఇవాళ అసలు ఆర్గనైజేషన్ కు సంబంధించి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇక బలహీన వర్గాల ఒక చర్చ జరుగుతుంటే అన్ని రాజకీయ పార్టీలు మొన్నటికి మొన్న 5 ఎమ్మెల్సీలు వస్తే 5 ఎమ్మెల్సీలు బలహీన వర్గాలకు ఇచ్చే సందర్భం అయితే మంత్రివర్గం కూడా బలహీన వర్గాల మేరకే కూర్పు జరుగుతుంటే నాదో దారి తలో దారి అందరితో దారి అయితే నాదో దారి అన్నట్టు మీ ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీతోటి బీజేపీ అధ్యక్షుడిని నియమించుకొని ఆయన రిజర్వేషన్ల గురించి మాట్లాడతాడు. మేము అడుగుతా ఉన్నాం, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ 42% రిజర్వేషన్లు చేయాలనే చిత్తశుద్ధితో ఉంది. భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, లక్ష్మణ్ గారు, ఇతర 6 ఎంపీలు ఇంక్లూడింగ్ ఆర్ కృష్ణయ్య గారితో సహా 6 కృష్ణయ్య గారు వచ్చి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కలిసిపోయినారు. మా ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు అనేక శాసనసభలో బయట అఖిలపక్షం అంటే అఖిలపక్షం, మంత్రివర్గం అంటే మంత్రివర్గం ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రి గారిని కలవడానికి సిద్ధంగా ఉన్నాం. మా యొక్క ఆకాంక్షను పూర్తి చేయండి, మా రాష్ట్ర బలహీన వర్గాల ఆకాంక్షను పూర్తి చేయమని అడిగినాం. ఢిల్లీకి రారు, మాకు అవకాశం ఇయ్యరు, మీరు మమ్మల్ని రెస్పాండ్ గారు, మళ్ళీ అనవసరమైనటువంటి విమర్శలు చేస్తారు. ఏం చేయమంటారు చెప్పండి. దానికి తోడు టీఆర్ఎస్ పార్టీలో
అరే కనీసం ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది నేను పేర్లు తీసుకోదలుచుకోవాలి, ఎందుకంటే వాళ్ళు కూడా మా బలహీన వర్గాల బిడ్డలే. వాళ్ళని అడుగుతా ఉన్నా, టీఆర్ఎస్ అధ్యక్ష పదవి, కార్యనిర్వాహక అధ్యక్ష పదవి, శాసనసభాపక్ష నాయకుడు ఎక్కడ కూడా బీసీ ఎస్సీలు అర్హత లేరా? వాళ్ళకేమో అయ్యే చేత కాదు, కానీ ఆ పార్టీలకు న్యాయం చేయలేక, న్యాయం అడగలేక, న్యాయం అడిగేటువంటి పరిస్థితి ఆ పార్టీలో ప్రజాస్వామ్యం లేక తెలంగాణ కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం బలహీన వర్గాల కొరకు ఇంత ఒక చారిత్రాత్మక నిర్ణయం చేసుకొని ప్రజాస్వామికంగా న్యాయపరంగా ముందుకు పోతుంటే ఎందుకు ఈ సందర్భంగా అడ్డంకులు చేస్తా ఉన్నారు? కాలుకు నరుషుడు కాళ్ళల్లో కట్టెబెట్టినట్టు. అరే వీలైతే చేతనైతే ఒక న్యాయపరమైన, సామాజిక పరమైన, రాజకీయపరమైన సలహా చెప్పండి. దీన్ని ఏ విధంగా అధిగమిస్తాం? నేను ఎవరో చెప్పినా, ఒకవేళ ఎవరైనా రాజకీయ పార్టీ, అది టీఆర్ఎస్, బీజేపీ, ఈ రిజర్వేషన్ల ప్రక్రియలు ఎక్కడ అడ్డం పడితే ఆనాడు తెలంగాణ